ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములండి. మొదటిగా ఒక వీడియోని చూద్దాం. బైబిల్లో చెప్పింది చేస్తున్నాము అంటారు. మరి బైబిల్లో ఎన్ని చెప్పారో అవన్నీ చేస్తున్నారా? బైబిల్లో ఎన్ని దుర్మార్గాలు ఉన్నాయి అవన్నీ చేస్తున్నారా? బైబిల్లో ఉన్నది చెప్తాను చూడండి. మరిది ధర్మం అనేది ఉంది, అది ఫాలో అవుతున్నారా? ఫాలో గారు. పిన్నతల్లితో సంభోగం అంటారు, అలాంటివి చేస్తానరా? చెల్లితో సంసారం చేయడం అనేది ఉంది, అలాంటివి చేస్తానరా? చూశారు కదా, మరిది ధర్మం అంటున్నాడు, పినతండ్రితో సంభోగం అంటున్నాడు. ఇప్పుడు అంటున్న కథ ఏమిటంటే పిల్లలతో సంభోగం అంట, సంసారం చేయాలంట. బైబిల్లో రాయబడి ఉంది కదా, దుర్మార్గం ఎక్కువ ఉంది కదా, మీరెందుకు పాటించడం లేదు అంటున్నాడు ఈ మహాజ్ఞాని. టార్ చేసి వెతికినా కానీ ఇలాంటి వాళ్ళు మనకు దొరకరండి. అలాంటి వారు వీళ్ళు. అసలు ఏం తెలుసా, భారతదేశానికి ఇలాంటి వాళ్ళు గిఫ్ట్. మీరు దండం రా బాబు, నీ జ్ఞానానికి దండం. అసలు జ్ఞానం ఉందా నీకు అసలుకి? పోయిన వీడియోలో నేను అన్నాను, అసలు ఎంత గడ్డి పెట్టినా మీకు బుద్ధి రాదు. ఎందుకంటే రిపీట్, అదే ఈ గ్రామోఫోన్ పెడితే ఎట్లా రిపీట్ కొడుతూనే ఉంటుంది కదా, అట్లే రిపీట్ చేస్తూనే ఉంటారు. బాబు ఇక్కడ ఉంది చూసుకో ఆన్సర్ అన్నా కానీ లేదు, మేము గుడ్డోళ్ళు, మేము చూసుకోమంటాం. అసలుకి ఎక్కడి నుంచి వస్తారు సార్ మీరు? మీ బ్యాచ్ అంతా ఇదేనా? ఎంత గడ్డి పెట్టినా మీరు అదే విషయాలు రిపీట్ చేస్తూనే ఉంటారు. అదేం తెలుసా, క్రైస్తవులు అడిగిన ప్రశ్నకి మీ దగ్గర సమాధానం లేదు. మీరు ఏదో ఒక చెప్పాలి కదా, మీరు ఏదో ఒక మాట్లాడాలి కదా. నేను మాట్లాడినానులే అన్నట్టు మీరు మాట్లాడుతుండేది అంతే. క్రైస్తవులు పెట్టిన ప్రతి ప్రశ్నకి మీ దగ్గర, వాళ్ళు అడిగిన ప్రశ్నకి మీ దగ్గర సమాధానం ఉందా? లేదు. ఇప్పుడు చెల్లెలతో సంభోగము, సంసారం అంటే ఎందుకు చేస్తారా బాబు? అది ఎందుకు చేస్తారు చెప్పు. ఇప్పుడు ఆ విషయానికి వద్దాం. ఇప్పుడు ఈయన మాట్లాడుతున్న విషయం ఏమిటంటే, అబ్రహాం స్టోరీ చెప్తుండేది ఈయన. ఆదికాండ పుస్తకం 20వ అధ్యాయం 12వ వాక్యం చెప్తున్నాడు. ఇదే మాట కరుణాకర్ సుకున రేపురా, పాస్టర్ రేపురా అనే ఒక షార్ట్ మూవీలో యాడ్ చేశాడు. ఆ షార్ట్ మూవీ తీసింది ఏంటంటే ఆయన పెద్ద ఫీల్ అయిపోతున్నాడు, ఏమో మా వల్ల షార్ట్ మూవీ తీసేకి రాదనుకుంటున్నాడేమో. ఆ స్కిల్స్ అన్నీ ఉన్నాయి, అయితే తగిన సమయం బయటికి వస్తుంది. అది దానికి ఒక టైం ఉంది, అలారం ఫిక్స్ చేసి పెట్టాము, కర్రను కొట్టుకుంటే అప్పుడు టపా 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 అని బయటికి వస్తుంది, దానిగాని ఆన్సర్లు వస్తుంది. సరే ఉండనివ్వండి, దీనికి ఇప్పుడు ఆన్సర్ చూసుకుందాం. జెనసిస్ చాప్టర్ 20:12లో అబ్రహాం చెప్పిన మాట ఏమిటి, కాంటెక్స్ట్ ఏమిటి అని మనం అర్థం చేసుకుందాం. ఇక్కడ మీరు గమనించినట్టయితే థామస్ కోక్ కమెంటరీ ఆన్ ద హోలీ బైబిల్లో ఇక్కడ మీరు చదవచ్చు. లాస్ట్ పదాలు మీకు నేను చదివి వినిపిస్తాను చూడండి. ఏమని? ఇట్ ఈస్ టు బి రిమెంబర్డ్ దట్ షీ సేస్ షీ ఈస్ ద డాటర్ ఆఫ్ మై ఫాదర్, నాట్ ఆఫ్ మై మదర్, టు షివ్ ద లాఫుల్నెస్ ఆఫ్ హిస్ మ్యారేజ్ విత్ హర్, విచ్ వాజ్ అలౌడ్ ఇన్ దోస్ టైమ్స్ విత్ సిస్టర్స్ బై ద ఫాదర్ సైడ్ బట్ నాట్ విత్ యుటరైన్ సిస్టర్ అంటారు. యుటరైన్ సిస్టర్ అంటే ఏ హాఫ్ సిస్టర్ హ్యావింగ్ ద సేమ్ మదర్ బట్ ఎ డిఫరెంట్ ఫాదర్. హాఫ్ సిస్టర్ హ్యావింగ్ ది సేమ్ మదర్ బట్ డిఫరెంట్ ఫాదర్. ఒకే తల్లి అయితే వేరే తండ్రులు, వారితో పెళ్ళి ఉండదు. అయితే ఇక్కడ చెప్తున్న మాట ఏమిటి? లాఫుల్నెస్ ఆఫ్ మ్యారేజ్ విచ్ వాజ్ అలౌడ్ ఇన్ దోస్ టైమ్స్. ఆ సమయం నందు, అది అబ్రహాం ఉండే కాలంలో, అబ్రహాం నివసించిన కాలఘట్టంలో అంగీకరింపబడేనది. ఆ కాలంలో అంగీకరింపబడేది. ఇంకా మీరు గమనించినట్టయితే ఇంకా సెకండ్ ఇది పెడుతున్నాను చూడండి. ఇక్కడ marrying a half sister may be culturally acceptable in the Mesopotamia region where Abraham came from, but was likely not acceptable in Egypt or Gerar అంటాడు. మెసొపొటేమియా ప్రాంతంలో నుంచి వచ్చిన అబ్రహాము, అది ఆ ప్రాంతంలో అక్సెప్టబుల్. అది కొన్ని కల్చరల్లో అది ప్రాక్టీస్ ఉంటుంది, హాఫ్ బ్రదర్ని హాఫ్ సిస్టర్ని మ్యారేజ్ చేసుకునేది. అన్ని స్థలంలో కాదు, కొన్ని కల్చరల్ ప్రాక్టీస్ ఉండేవి. ఆ కల్చరల్ ప్రాక్టీస్ ఎక్కడైతే మెసొపొటేమియా నుంచి వస్తున్నాడో అక్కడ ప్రాక్టీస్ ఉండేది కాబట్టి అది చేసుకున్నాడు. తర్వాత దేవుని తెలుసుకొని బయటికి వచ్చిన తర్వాత ఆ విధమైన విషయాన్ని దేవుడు అంగీకరించలేదు. ఎందుకు అంగీకరించలేదంటే లెవిటికస్ చాప్టర్ 18:9లో క్లియర్గా ఉంది ఏమిటంటే, నీ సిస్టర్స్ అయినా నీ బ్రదర్స్ అయినా నువ్వు వారితో ఏం చేయకూడదు, సెక్షువల్ రిలేషన్షిప్ పెట్టుకోకూడదు, పెళ్ళిళ్ళు చేసుకోకూడదు అని ఉంది. అది క్లియర్గా ఉంది. అప్పుడు దేవుడు ఆ ధర్మశాస్త్రం నియమించిన తర్వాత ఆ ప్రాక్టీస్ అనేది లేదు. అబ్రహాం దేవునిలోనికి రాకోకుండా ముందు, అబ్రహాం దేవుని తెలుసుకోకుండా ముందు, అబ్రహాం విగ్రహారాధికుడు అయినప్పుడు ఈ ఒక ప్రాక్టీస్ ఉండేది. ఆ ప్రాక్టీస్ ఫాలో చేసుకుని వచ్చాడు. ఎప్పుడైతే దేవునిలోకి వచ్చాడో
ఇంకా మోషే ధర్మశాస్త్రం ద్వారా ఇశ్రాయేల్కి ఆ విధి నియమింపబడలేదన్నది మనం గమనించుకోవాలి. ఇది కాంటెక్స్ట్ని వదిలేసి ప్రాక్టీస్ని, కల్చరల్ ప్రాక్టీస్ని అర్థం చేసుకోకున్నట్టు ఊరికే వాగుతూ ఉంటే, వాంతి ఊరికే తీస్తూ ఉంటే అది అసహ్యం కనబడుతుంది. అది వాంతులు తీస్తూ ఊరికే అసహ్యం కనబడుతుంది. కనీసం నేను అదే చెప్తాను, ఏదో డాక్యుమెంటేషన్ పెట్టి సావంటారా అంటే అది జావు. ఏమేం బెటరు, ఊరికే మాట్లాడడమే, లోడ అని మాట్లాడుతూనే ఉండడము. మేము ఎంత చెప్పినా కానీ మీకు బుద్ధి రోజు ఒక మెంటల్ రిటార్డ్ లాగా ఉంటారు మీరు, అంతే, ఇంకేం ఉండదు మీకు. అది ఇప్పుడు గమనించాల్సిన విషయం ఏమిటంటే, మనిషి పుట్టిన తర్వాత ఆ ఒక జనాభం మల్టిప్లై కావడానికి ఆ కాలంలో సిస్టర్స్కి పెళ్లి చేసేవారు. అది ఉంది. అది విష్ణు పురాణంలో గమనించినట్టయితే చాప్టర్ 4 బర్త్ ఆఫ్ ప్రజాపతిస్ అండ్ దేర్ ప్రోజనీలో ఈ విధంగా చెప్తూనే ఉంది. దెన్ స్వయంభు మను అపియర్డ్ ఫ్రమ్ ది బాడీ ఆఫ్ బ్రహ్మ. స్వయంభు మను తన బ్రహ్మదేహం నుంచి బయటికి వచ్చాడు. ఈ అగ్రీడ్ టు ఫాలో బ్రహ్మాస్ డిక్టేట్ ఆఫ్ కంటిన్యూయింగ్ క్రియేషన్. ఆ బ్రహ్మ చెప్పే ఒక విషయానికి అంగీకరించాడు. ఈ గాట్ ఎ ఉమన్ శతరూప హూ ఆల్సో అపియర్డ్ అలాంగ్ విత్ హిమ్. శతరూప కానీ తన దేహం నుంచే బయటికి వచ్చింది, బ్రహ్మదేహం నుంచి. టుగెదర్ దే బిగాట్ 2 sons. ఒకటి ప్రియవ్రత ఉత్తరపాద, 2 daughters ప్రసూతి అండ్ అకుతి. అనగా ఈ వీళ్ళకి ప్రియవ్రత, ఉత్తరపాద 2 కుమార్తెలు పుడతారు. కుమార్తెలు ఎవరైతే ఉన్నారో ప్రసూతి, అకుతి. ప్రసూతిని పక్కన పెట్టేద్దాం, అకుతిని చూసుకుందాం. అకుతిని పెళ్లి చేసుకున్నాడు ప్రజాపతి. ప్రజాపతి అకుతికి ఇప్పుడు పెళ్ళి అవుతుంది. పెళ్ళి అయితే వాళ్ళకి ట్విన్స్ పుడతారు, కవల పిల్లలు పెడతారు. కవల పిల్లలు పెడితే వారికి పేరు పెట్టింది యజ్ఞ, దక్షైణ అని. యజ్ఞ అండ్ దక్షైణ గాట్ మ్యారీడ్. అంటే అన్న చెల్లెలు ఏం చేసుకున్నారు, పెళ్లి చేసుకున్నారు. బాగా గమనించండి, ప్రజాపతి అండ్ అకుతి గేవ్ బర్త్ టు ట్విన్స్ యజ్ఞ అండ్ దక్షైణ. యజ్ఞ అండ్ దక్షైణ గాట్ మ్యారీడ్ అండ్ ప్రొడ్యూస్డ్ 12 sons who later on came to known as a యమ్ ది గాడ్స్ అని. ఇక్కడ చెల్లెళ్ళ మధ్యలో కానీ పెళ్ళిళ్ళు ఉన్నాయి. అటు తర్వాత కల్చరల్ ప్రాక్టీస్ ఉంది. బాగా గమనించి నేను చెప్పేది, జనాభా పెరిగేక ముందు చెల్లెలు వాళ్ళు పెళ్లి చేసుకున్నది మీ దాంట్లోగానే ఉంది. అయితే జనాభా మల్టిప్లై అయిన తర్వాత కొన్ని కల్చరల్లో అది ప్రాక్టీస్ అట్లే ఉండిపోయేది. అది కల్చరల్ ప్రాక్టీస్, అది అంతే. దాన్ని సీరియస్గా తీసుకొని మాట్లాడడం కాదు అది ఎందుకంటే కల్చరల్ ప్రాక్టీస్ ప్రతి దేశంలో ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి సతీ సమాగమం తీసుకుందాం. ఈ సతీ సిస్టంలోనికి స్వయం ప్రాక్టీస్ కాదు, అది మీ స్క్రిప్చరల్గా ఉంది. అది శ్రీమద్ భాగవతం క్యాంటో 4 28 చాప్టర్ 50th verseలో ఈ విధంగా రాయబడింది. చదువుకోండి, చూశారు కదా. She then prepared a blazing fire with the firewood and placed the dead body on her husband upon it. When this was finished, she lamented severely and prepared herself to perish in the fire with her husband. ఆమెనే ప్రిపేర్ చేసుకుంటుంది భర్తతో పాటు ఆమెగా నాశనం అవ్వడానికి. ఇది శ్రీమద్ భాగవతంలోనే రాయబడి ఉంది కదా. ఇంకా శ్రీ ప్రభుపాద వారు కానీ ఇదేం చేస్తారు, దీన్ని ఆమోదిస్తారు, దీన్ని ఒప్పుకుంటారు. ఆయన అంటాడు, it is the long standing tradition of Vedic system that a faithful wife dies along with her husband. అబ్బో, భర్తతో చచ్చిపోతే ఆమె ఫెయిత్ఫుల్ అంట. అది దిస్ ఈస్ కాల్డ్ సహ మరణ అంటాడు. In India, the system was prevalent even to the date of British occupation. At that time, however, a wife who did not wish to die with her husband was sometimes forced to do so by her relatives. ఒకవేళ అయ్యో నేను భర్తతో నేను చనిపోనంటే ఆమె పార్టీ లాగే ఆ నిప్పులో పడేసేవారు. ఇంత ఘోరమైన విషయము స్త్రీకి చేసేవారు. ఎక్కడుంది శ్రీమద్ భాగవతం, శ్రీలా ప్రభుపాద వాళ్ళు చెప్తున్నది. అది మాత్రమే కాదు. హౌఎవర్ ఫ్రమ్ ది ఎర్లీ హిస్టరీ ఆఫ్ ఇండియా వి ఫైండ్ దట్ వెన్ మహారాజా పాండు డైడ్ హీ వాస్ సర్వైవ్డ్ బై 2 wives. పాండు చచ్చిపోయిన తర్వాత 2 భార్యలు, మద్రి, కుంతి. ద క్వశ్చన్ వాస్ వెదర్ బోత్ షుడ్ డై ఆర్ వన్ షుడ్ డై. ఒకరిలో ఎవరు చావాలి, ఒకరు బతకాలి. ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ మహారాజా పాండు ద వైఫ్ సెటిల్డ్ దట్ వన్ షుడ్ రిమైన్ అండ్ అదర్ షుడ్ గో. వాళ్ళ మధ్యలో సెటిల్మెంట్ అయిపోయింది, ఎవరో ఒకరు జావాలి ఉండాలని. మద్రి హూ వుడ్ పెరిష్ విత్ హర్ హస్బెండ్ ఇన్ ద ఫైర్. మద్రిని చంపేశారు దాంట్లో. ఇప్పుడు కుంతి ఏమైపోయింది, ఎస్కేప్ అయిపోయింది. ఎందుకు ఎస్కేప్ అయిపోయిందంటే కుంతి వుడ్ రిమైన్ టు టేక్ చార్జ్ ఆఫ్ 5 పాండవ చిల్డ్రన్. ఆ పాండవ చిల్డ్రన్కి ఆమె చార్జ్ తీసుకోవాలి. ఈవెన్ యాజ్ లేట్ as 1936 దాకా వి సా యు డివోటెడ్ వైఫ్ అంట. అబ్బా, ఫెయిత్ఫుల్ వైఫ్ అన్నాడు, డివోటెడ్ వైఫ్ వాలంటరీలీ ఎంటర్ ద ఫైర్ ఆఫ్ అవర్ హస్బెండ్ అని చెప్పాడు. ఈ ప్రాక్టీస్ మీ దాంట్లో ఉంది. ఇప్పుడు మీరు చేస్తున్నారా చెప్పండి బ్రదర్, చేస్తున్నారా? చేయించండి చూద్దాం. ఇప్పుడు దంచి పడేస్తారు.
దంచి పడేస్తారు ఇట్లాంటి విషయాలను ఇప్పుడు చేస్తే. అయినా మీ గ్రంథంలో ఉంది కదా, ఎందుకు చేయలేదు మీరు చెప్పండి? ఎందుకు చేయలేదు? అది అవసరం లేదంటారు. ఇది అవసరం లేదన్నప్పుడు దేవుడు నియమించాడు కదా, అప్పుడు అది కానీ అవసరం లేదు. ఇంకొక కల్చరల్ సిస్టమ్ ఈ దాంట్లో ప్రాక్టీస్ ఉండేది చెప్తాను, పాలియాండ్రీ ఇన్ ఇండియా అని. పాలియాండ్రీ అంటే ఏమిటి? ఇట్ రెఫర్స్ టు ద ప్రాక్టీస్ ఆఫ్ పాలియాండ్రీ వేర్ బై ఏ ఉమెన్ హ్యాస్ 2 or more హస్బెండ్ అట్ ద సేమ్ టైం. ఒక్క స్త్రీకి 2 లేకుంటే ఇంక ఎక్కువ భర్తలు ఉండే వారిని, ఆ సిస్టమ్ని పాలియాండ్రీ అని పిలిచేవారు. ఎందుకంటే an example can be found in Hindu epic Mahabharata, in which Draupadi, daughter of king of Panchala, is married to 5 brothers. అది తెలిసిందే మనకి. Polyandry was mainly prevalent in Kinnaur region, a part of Himachal in India, which is close to Tibet or currently the Indo-China border. Indo-China borderలో ఉన్న కిన్నౌర్ అనే ఒక ప్రాంతంలో, ఈ హిమాచల్ ప్రదేశంలో ఇది ప్రాక్టీస్ ఉండేదన్నమాట. అది ఎందుకంటే యాజ్ మెన్షన్ ఇన్ ఎపిక్ మహాభారత్లో చెప్పబడిన తర్వాత, ద పాండవాస్ were banished from their kingdoms for 13 years and they spent the last year hiding in the hilly terrain of Kinnaur. వాళ్ళు వనవాసంలో ఉన్నప్పుడు లాస్ట్ ఆ సంవత్సరంలో వారు కిన్నారు ప్రాంతంలో వారు దాక్కున్నారనమాట, అనగా ఉన్నారు అక్కడ. ఏ మైనారిటీ ఆఫ్ కిన్నౌర్ ఇస్ స్టిల్ క్లెయిమ్, ఈ మైనారిటీ కిన్నారీస్ ఉన్నారు కదా, వాళ్ళు ఇప్పుడు ఏం క్లెయిమ్ చేస్తారంటే, మేము పాండవుల ఒక వంశావళిలో వచ్చిన వాళ్ళం మేము అని చెప్పి, అందుకే జస్టిఫై ద ప్రాక్టీస్ ఆఫ్ పాలియాండ్రీ, అందుకే మేము ఈ ప్రాక్టీస్ని చేసుకుంటున్నామని వాళ్ళు జస్టిఫై చేస్తారంట. ఈ కల్చరల్ ప్రాక్టీస్ కానీ మీ దాంట్లో ఉంది. అది ఇప్పుడు మెసొపొటేమియాలో ఉన్నప్పుడు అబ్రహాము ఆ ప్రాక్టీస్ని ప్రాక్టీస్ చేశాడు. అది కల్చరల్ ప్రాక్టీస్, అంతేగాని దాన్ని వదిలేసి దాన్ని పట్టుకొని ఊగులాడుతున్నాడు, అబ్బో ఇది పెళ్ళి చేసుకున్నాడు, చెల్లెళ్ళు పెళ్లి చేసుకున్నాడు, అది కల్చరల్ ప్రాక్టీస్. అది తర్వాత ఎప్పుడైతే దేవుడు పిలిచాడో, ఒక సమాజంగా పిలిచాడో, వారికి ఒక ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడో దాంట్లో లేదు. అది లెవిటికస్ 18:9 క్లియర్ చెప్తుంది అది. కాబట్టి మీ మూర్ఖత్వం తీసుకొని ఎక్కడైనా పెట్టుకోండి, దయచేసి ఇక్కడ ప్రదర్శించి బైబిల్ మీద దయచేసి బురదలు మీరు చల్లొద్దని నేను చెప్పాలని ఇష్టపడుతున్నాను. అది ఎంత గడ్డి పెట్టినా మీరు రిపీట్ చేస్తూనే ఉంటారని మాకు బాగా తెలుసు. అయినా కానీ ఆన్సర్ ఇవ్వాల్సింది ఒక క్రైస్తవుల బాధ్యత అయి ఉన్నది. కాబట్టి ఇది ఫ్రెండ్స్, ఈయన మూర్ఖత్వం, ఈయన అజ్ఞానం ఇక్కడ ప్రదర్శిస్తూ ఇది ఎందుకు చేయలేదని అడుగుతున్నాడు. దానికి తగిన ఆన్సర్ మనం ఇచ్చాము. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.